గుర్తించిన ఒకటి ఈ వైపు రెండు ముక్కలు చెప్తే రెండు ముక్కలు కనిపిస్తుంది మళ్ళీ, కానీ దాంట్లో ఉన్న వైట్ కామన్గా ఉంటుంది, కానీ స్టిల్ విభజించబడి ఉంది. అట్లా దానికి అటువంటి ఒక ప్రత్యేకమైన విలక్షణత ఉంది ఎగ్జిస్టెన్స్కి. అంటే అది బల్లి తోక లాంటిదిరా, బల్లి నుంచి వేరైనా కూడా తోక కదులుతూ ఉంటుంది. అట్లా రెండుగా కనిపిస్తుంది, కానీ ప్రాణం ఒకటే అని తెలుసుకోవాలి మనం. ఇప్పుడు నా ప్రాణం నీ ప్రాణం వేరు కాదు, మరి ఇద్దరు ప్రాణం ఒకటే. ఇవి గుర్తించాల్సిన అంశాలు, ప్రూవ్ చేయలేము. ఓకే అయ్యా చెప్పండి. చాలామంది సాధువులు ఆత్మజ్ఞానులు చెప్పేది ఏంటంటే ఎరుకతో జీవించడం అని. అసలు ఎరుకతో జీవించడం అంటే ఏమిటి? ఎరుక అంటే మెయింటైనింగ్ ద స్టేటస్ కో అని. ఓకే, ఇది అర్థమైందా మీకు? అర్థమవుతుంది, కానీ ఇంతవరకు భూమి మీద అంటే ఈ ప్రాణి చెప్పినంత స్పష్టంగా దాని గురించి ఏ మానవుడు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి ఎరుక గురించి ఆ పదం వాడారు, కానీ వాళ్ళు ఎవరు ఎరుకగా జీవించలే. ఎరుకను సాక్షి భావన రెండు ఒకటేనా? రెండు ఒకటే. అంటే పండు, ఆకలి, శక్తి మూడు ఒకటే. పండు, ఆకలి, శక్తి మూడు వేరే వేరే కనిపిస్తున్నాయి. అవును. పండే శక్తి, శక్తే ఆకలి, ఆకలి నీవు, నీవే పండు. ఇప్పుడు అన్నం తింటున్నావు, అది నీవే. శక్తి కావాలి, అన్నం తింటున్నావు. సో శక్తి వేరు, అన్నం వేరు, నీవు వేరు కాదు, అంత కలిపితే ఒక జీవమైంది. సరిగ్గా చూస్తున్నాం కదా మనం ఎవ్రీడే. జ్యూస్ తాగుతున్నాం, ఎందుకు తాగుతున్నాం? జ్యూస్ వేరు, నువ్వు వేరు. నువ్వు జ్యూస్ తాగట్లే, నీవు పరిపూర్ణం అవ్వడానికి అది ఉపయోగపడుతుంది. అది నీదే. అది మనం ఎయిర్పోర్ట్లో బ్యాగ్ తెచ్చుకుంటాం, ఆ బ్యాగ్ తీసుకోగానే నాది వచ్చేసిందని ఉంటుంది. సో ఏవేవైతే నువ్వు తీసుకుంటున్నావో నీ ఎగ్జిస్టెన్స్ కోసం అవన్నీ నీవే. నీవే అంటే నీవే అని కాదు, నీవే అని. అంటే నావి నీవే అట్లా కాదు, నీవే అని. నువ్వు ప్రశ్న అడిగా మర్చిపోయాను. సాక్షి భావన, సాక్షి, ఎరుక. ఎరుక అంటే చిన్న ఎగ్జాంపుల్. ఎరుక అందరికి ఉంటుంది. అవును సార్. ఎరుక లేని ప్రాణి లేదు. అవును సార్. ఎరుక అంటే దృష్టి అని. అవును. ఇంకోటి ఎరుక ఇంద్రియాలకు సంబంధించిందని కూడా. అవును. ఇంద్రియాలు లేకపోతే ఎరుక ఉండే అవకాశం లేదు ఇనిషియల్ స్టేజ్లో. అవును. ఇప్పుడు ఇది నేను మీకు ఇచ్చాను. ఓకే. ఇచ్చి నేను ఏమన్నానంటే ఇది నెక్స్ట్ 50 సంవత్సరాలు ఇలాగ ఉంటట్టు చూడు అన్నా. నువ్వేం చేస్తావు చెప్పు. దానికి తీసుకుంటా, దాన్ని జాగ్రత్త పరిచే పద్ధతి ఒక దగ్గర పెడతావు. తర్వాత నీ 50 సంవత్సరాలు దాని పట్ల నీ వైఖరి ఎట్లుంటుంది అంటుంది. ఫస్ట్ ఆలోచించు. జస్ట్ అంటే ఎవడో ఇచ్చే బోడి సమాధానం అక్కర్లే, అది నీకు ఆల్రెడీ తెలుసు అని చెప్తున్నా. జాగ్రత్త పడతాం. తర్వాత మళ్ళీ 50 సంవత్సరాల వరకు దాన్ని అప్పుడప్పుడు కాదు. మళ్ళీ నువ్వు నా ఫస్ట్ స్టేట్మెంట్ వినలే. ఇది ఎలా ఉందో ఇప్పుడు దీని మీద ఒక చుక్క ఉంది ఇట్లా. ఇది ఎలా ఉందో ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉండాలి 50 ఏళ్ళ తర్వాత అంటే నువ్వేం చేస్తావు? ప్రతిరోజు చూస్తూ ఉంటావు, చూస్తూ ఉంటావు అంతే. అదే ఎరుక అంటే. అంటే అది ఎలా ఉందో అలాగే దాన్ని ఉంచడానికి నీ దృష్టి అట్లా ఉంచుకోవడం అన్నమాట. మరి ఈ బంధాలు చెప్తున్నా అలా అక్కడికి వస్తుంది. అది శ్వాసించినంత కంటే సులువు. అది ఇప్పుడు బంధాలు, బంధుత్వాలు అని చెప్పి శ్వాసించే పని వేరే లేదు కదా, ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ కదా. అటు ఎరుక కూడా కొనసాగుతుంది. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఎప్పుడు నీ యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఎవరు రాలేదనుకో, జస్ట్ ఇగ్నోర్ చేసినా పర్వాలేదు, నీ చూపు దాని మీద ఉంది. హఠాత్తుగా ఎవరో చిన్నపిల్లవాడు వచ్చాడు అనుకో, వెంటనే దీన్ని మనం చేస్తాం. అది ఫోన్ ఆడుకుంటూ దాచిపెడతాం, ఎందుకంటే ఫోన్ యొక్క యథాస్థితి నీకు పోవడం ఇష్టం లేదు. అదే ఎరుక అంటే. ఈ ఎరుక అందరికి ఉంది కదా, అంటే ఉన్నది ఉన్నట్టు ఉంచుకోవడం. ఇప్పుడు దేవాలయాలు ఎందుకు అంత గొప్పవి అంటే అక్కడ పూర్తి అవేర్నెస్ ఉంది. శ్రీవారికి ఎలా అభిషేకం చేయాలి, కొన్ని వేల సంవత్సరాలుగా ఈయన చూడ మారదు. అది అలాగే చేయాలి, అలాంటి మంత్రమే చదవాలి, దీపారాధన అలాగే చేయాలి, హారతి అలాగే ఇవ్వాలి, నైవేద్యం అలాగే పెట్టాలి. దీన్నే ఎరుక అంటారు. ఏదో తీసుకురారు ఈరోజు స్వామివారికి అని ఎవడు అన్నాడు. ఫిక్స్డ్ ఎరుక అంటే అది. ఆ ఎరుక మెయింటైన్ చేయడమే పవిత్రత. ఇప్పుడు ఒక శివలింగం ఎందుకు పవిత్రమైంది అంటే కొన్ని వేల సంవత్సరాలుగా దానికి అలంకరణ కానీ, దానికి అభిషేకము కానీ, నైవేద్యము కానీ, సంతర్పణ కానీ ఎవ్రీథింగ్ ఒకే విధంగా చేయబడుతుంది. ఆ ఒకే విధము అన్నది ఎరుక. ఇదొకటి. ఈ ఎరుక అందరికి ఉందని చెప్పిన కదా, నీకుంది, నాకుంది, అందరికి ఉంది. కానీ
ప్రపంచంలో ఉన్నవాడికి, స్వార్థం ఉన్నవాడికి పాక్షికంగా ఎరుకుంటుంది, పార్షియల్ అవేర్నెస్. ఒక జ్ఞానికి సంపూర్ణమైన ఎరుకుంటుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మొత్తం అర్థం. నీ వస్తువు కాబట్టి చూసుకోవడం వేరు, ఇది పాక్షికమైన ఎరుక. పక్కది కాలిపోతున్నా నువ్వు పట్టించుకోండి. ఎట్లా అంటే పిల్లలందరికీ మొక్కలు ఇచ్చారు పెట్టమని, పక్క మొక్కలు వాడిపోతున్నా వాడు తన మొక్కకు మాత్రం వాటర్ పోసుకుని, ఇది పాక్షికమైన ఎరుక. నిజమైన ఎరుక ఉదయిస్తే ఎట్లుంటుంది తెలుసా? ఏ మొక్క మరణిస్తున్నా దాని నీళ్ళు పోస్తాం. జ్ఞాని చేసే స్థితి అంతే. తనవాడు అని ఎందుకు ఉండదంటే అందరూ మనుషులే, ఎవరికి ఆకలింది. అందుకే పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. అంటే నాకంటే వాళ్ళు ఎక్కువైపోయారు, నీకు వాడు అసలు ఎక్కువ తక్కువ లేదని చెప్తున్నాడు వాడు. వీళ్ళకి ఎక్కువ తక్కువలు ఉన్నాయి. యాక్చువల్లీ వీళ్ళు కోరుకుంటున్నారు స్పెషల్ స్టేటస్. అతనికి అందరూ ఇంపార్టెంట్. ఎరుక ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో సమస్త విశ్వము నీకు స్నేహంగా మారిపోతుంది. అన్ని చోట్ల నీకు పని ఉంటుంది. ఏ మొక్క వాడిపోయినా నీళ్ళు పోస్తాం అంతే. ఎరుకనే ఎవరు ఆకలితో ఉన్నా భోజనం పెడతా, ఓన్లీ నా బిడ్డకే పెడతా, అట్లే ఉండదు. అందరిలో తాను ఉంది. సార్ ఒకసారి సార్, ఇది నేను ఒక వ్యక్తిని పర్సనల్గా కలిసినప్పుడు, ఒక గురువు లాంటి వ్యక్తిని కలిసినప్పుడు నేను మాట్లాడితే అతను చెప్పిన సమాధానం ఇది కరెక్ట్ అంటారా కాదా అనేదని. నేను అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా గురువుగారు అని అడిగితే, అశుద్ధం కూడా పరబ్రహ్మ స్వరూపం. కరెక్ట్. అది చూసే ఎవ్రీథింగ్ పరబ్రహ్మ స్వరూపమే. అన్నం ఒక్కటే కాదు. మరి ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పింది ఎలా చేరుకుంటాం? చేరుకునేది ఏమి గుర్తించడమే. ఇప్పుడు విషయం తాగితే చచ్చిపోతావు అన్నది గుర్తించినావా లేదా? అవును. ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసినావా? అయిపోయాయి. సింపుల్. యూ జస్ట్ రికగ్నైజ్ ఇట్. సి ఇంతకుముందు అనుకున్నాం కదా, యాపిల్ నీవు శక్తి, షిట్టు అంత నీవే. ఓకే. ఏది తీసేసినా నువ్వు లేవు. చూడు, యాపిల్ తీసేసినా నువ్వు లేవు, అంటే భోజనం తీసేస్తే నువ్వు లేవు. అరగకపోతే నీవు లేవు, తినకపోతే నువ్వు లేవు, తిన్న తర్వాత షిట్ రాకపోతే నువ్వు లేవు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అయితే అదెందుకు కాదు? కానీ దేని ధర్మం దానికి ఉంది. నేను అదే అంటే ఒకదాన్ని పిసికి తినాలి, ఒకదాన్ని చీకి తినాలి, ఒకదాన్ని నమిలి తినాలి, అన్నీ ఒకలాగా తింటే ఎట్లా? అట్లా షిట్ని ఎలా ట్రీట్ చేయాలి అలా ట్రీట్ చేస్తున్నావు. అలా ట్రీట్ చేయటం అది అశుద్ధం ఏమీ కాదు, శుద్ధమైనదే. మనకు నచ్చుతలేదు, అది అన్నీ శుద్ధమైనవి. మనకు ఉపయోగపడనంత అశుద్ధము బేసికల్గా. యాక్చువల్గా వేస్ట్ అని మన అది బాగాలేదు, నీకు నచ్చలే, అది బాగానే ఉంది. నువ్వు ఎంతమందికి బాగాలేవు, దానికేం చేస్తావు? అందుకని ఆ స్టేట్మెంట్ ఎవరు చెప్పినా అది చాలా పరమోత్కృష్టమైన స్టేట్మెంట్. అది మామూలు మాట కాదు. ఆ వ్యక్తి ఎవరు చెప్పినా ఇక్కడి నుంచి ఆయన పాదాలకు నమస్కారం. ఒకవేళ అది అతని అనుభవం అయితే ఇంక అంతకంటే గొప్ప స్థితి లేదు. అదే అనుభవం. అప్పుడు నీకు అందుకే నేను రాసుకున్న ఒక పద్యం, జ్ఞానికుండదు అసహ్యము ప్రతీకారము జుగుప్స. ఎందుకు అంటే షిట్టు ఇక్కడ ఉందనుకో, ఇట్లా ఉండదు. షిట్టను గుర్తించావంతే. స్మెల్ వస్తే ముక్కు మూసుకో, కానీ ఇట్లా ఉండదు. అంటే నువ్వు అట్లా ఉండదు. అది బీ ప్లజెంట్. జస్ట్ దాన్ని పక్కకు తీసేయండి అమ్మా, అయిపోయింది. నీ ప్లజెంట్నెస్లో నుంచి ఆపరేట్ చేయి. కానీ అది చాలా నీచమైంది అంటారు, చూసినావా? వాడు వెరీ బ్యాడ్ పర్సన్ వాడు. ఒకసారి చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. నేను ఢిల్లీలో వి హనుమంతరావు ఉన్నాడు కదా, అప్పుడు కాంగ్రెస్ ఎంపీ. వాళ్ళ కోటి అంటారు దాన్ని, అంటే వాళ్ళ 1 ఎకర్ ఉంటుంది అది. అందులో సర్వెంట్ క్వార్టర్లో ఉండేవాడిని. ఎవ్రీ సాటర్డే సండే జర్నలిస్టులు అంతా వచ్చి క్రికెట్ ఆడేవాళ్ళు, మన తెలుగు జర్నలిస్టు, TV9, ఆంధ్రజ్యోతి, ఇట్లాంటి వాళ్ళు. సో అందరితో నాకు స్నేహం ఏర్పడ్డది. నేను ఎదురు చూసేవాడిని సాటర్డే సండే ఎప్పుడైతుందా కాస్త క్రికెట్ ఆడదాం. సో ఒక వ్యక్తి షాట్ కొడితే ఒక బాల్ పోయి ఒక దగ్గర పడ్డది, ఇట్లా పోయి పడ్డది ఒక అంచుకి. నేను వెళ్ళి బాల్ తీసుకుని వచ్చాను. అంతకుముందే నాకు తెలియదు అక్కడ ఒక వ్యక్తి మూత్రం పోసాడు. అందుకని ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నన్ను ముట్టుకో దూరం ముట్టుకోదా. నేను ఏమైందన్న అంటే వచ్చినప్పుడు 1 గంట క్రితం ఒక వ్యక్తి అక్కడ మూత్రం పోసాడు. అయితే ముట్టుకోదు గలీజ్ అది. నేను ఏమనలేదు. నెక్స్ట్ డే అతను ఆ తర్వాత సండే వచ్చాడు, షేక్ హ్యాండ్ ఇస్తున్నావు, ముట్టుకోద్దాం. లైఫ్ అంతా దూరం ఉన్నాడు. ఏమైందన్నాడు. నాకు చిన్న అవగాహన కలిగింది నీ వల్ల. నువ్వు అన్నది కరెక్ట్. సో మూత్రం ఉన్నది అక్కడ ఉంటే అది అశుద్ధం. నీ కడుపులోనే మూత్రం ఉంది, నువ్వు ముట్టుకునే అవకాశం లేదు. జస్ట్ లైఫ్ అంతా నేను ముట్టుకునేది.
అది ఎవడో పోసింది, అది ఆరిపోయి గంటన్నర అయింది, కానీ ఇంకా తడితడిగా ఉంది నీలో ఇంకా తడితడిగా షిట్ ఉంది, మూత్రం ఉంది, ఇంకా ఏమేమి గలీజ్ ఉందో. నువ్వు జిందగీలో నన్ను నేను ముట్టుకోలే. నేను ఢిల్లీకి బయలుదేరుతున్నప్పుడు కూడా ఒక్కసారి భయ్యా ఏదో బుద్ధి లేకన్నా, లేదు నీ వల్ల నాకు అవగాహన వచ్చింది, నేను ఇప్పుడు జీవన్ ముట్టుకోను, అట్లీస్ట్ నిన్నైతే అసలే ముట్టుకోను. సరదాగా టీజింగ్గా చెప్పాను, వద్దు ముట్టుకోకపోతే ఏమవుతుంది చెప్పు, మళ్ళీ నా కడుపులో మళ్ళీ మూత్రం ఉంది, జస్ట్ పొట్ట ఒక్కటే ఉంది కదా, జస్ట్ పొట్ట వెనుకనే ఉంది, ఎందుకు ముట్టుకుంటావు చెప్పు. కౌగులించుకుంటే జస్ట్ నా పొట్ట తోలు మధ్యలో ఉంటుంది, నువ్వు మూత్రాన్ని హక్ చేసుకున్నట్టే. ఎందుకు ఇదంతా చెప్పు మన మధ్యన, దయచేసి వద్దు. ఎవరికైతే ఈ అశుద్ధము శుద్ధం అని లేదో అట్లాంటి దాంతో పడి పొర్లుతా నేను. నీలాంటి నీట్ పర్సన్తో మనకు వద్దు భయ్యా, ఏమనుకోవద్దు. ఇది నిన్ను హర్ట్ చేయాలని చెప్పట్లే, నీకు ఒక విషయం అర్థం చేయించడానికి నాకు విషయం నీ వల్ల అర్థమైంది. ఐఎమ్ ట్రావెలింగ్ విత్ అశుద్ధం. నేను ప్రస్తుతం అశుద్ధమయ్యే ఉన్నాను, నా కడుపులో అది కూడా ఉంది, అన్నీ ఉన్నాయి, కలగలిసి ఉంది ఇక్కడ. అందుకని దాన్ని ఎట్లా వేరు చేసి చూస్తా. ఒకరోజు ఇది రాకపోతే తెలుస్తుంది ఎంత పవిత్రమైందో అది. వస్తుంది కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా మనం దానికి అసలు వాల్యూ ఇస్తున్నాం. చాలా కష్టపడితే జాబ్ వస్తుంది కాబట్టి జాబ్కి వాల్యూ ఇచ్చాం, చాలా కష్టపడితే ఎమ్మెల్యే పదవి వచ్చింది అందుకని దానికి వాల్యూ ఇచ్చాం. ఇది ఏ కష్టపడకుండా వస్తుంది కదా, వీ డోంట్ గివ్ ఏ డ్యామ్. ఒకరోజు వస్తుంది, ఆ రోజు నువ్వు ఎంత ట్రై చేసినా రాదు. అప్పుడు డాక్టర్లు, పైసలు, దాన్ని బయటకు తీయాలంటే ఎంత కథ ఉంటుంది తెలుసా. అట్లా సో అంతా శుద్ధమైంది. అట్లీస్ట్ నా దృష్టిలో నేను ఉదాహరణ, ఒకవేళ నేను వాడే వస్తువు షిట్లో పడ్డా, నేను జస్ట్ తీసుకొని కడుక్కుంటా తప్ప దాని పట్ల నాకేం నెగిటివ్ థాట్ లేదు, నాకైతే లేదు. ఇంకా కొన్ని విషయాలు చెప్పకూడదు నేను చేసిన ప్రయోగాలు అట్లా. ఓకే సార్, కోరిక అంటే ఏమిటి, అవసరం అంటే ఏమిటి? ఎందుకంటే ఈ యువతరం మొత్తం, ఈ జనరేషన్ మొత్తం ఈ రెండింటి మధ్య కొట్టుబిట్టారు. అవును ఏది గుర్తించాలి, అట్లా అనడానికి ఆత్మదర్శనం బుక్ ఒకసారి ఇందులో ఉంది మొత్తం. కోరిక చెట్టు, ఆలోచన చెట్టు అని ఒక చిన్న డ్రాయింగ్ ఉంటుంది ఇందులో, నేను రాసిన పుస్తకంలో. అందులో సమస్తము ఉంటుంది అనమాట. చిన్న విషయమే మనం విభజించి చూస్తున్నాం అంతా, అదే ప్రాబ్లం. మొత్తం కలిపి చూడాలి. అసలు కోరిక అనేది ఎట్లా పుట్టింది అనేది. చిన్న జీవితం చాలా కష్టం అన్న భావన ఇక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది. కింద చుక్క ఉంది అక్కడ, ఇది ఆలోచన. ఈ ఆలోచననే కోరిక అయింది. ఈ కోరికని వ్యామోహమైంది, ఊహ అయింది, అక్కడి నుంచి భయం అయింది, ఆ తర్వాత సంశయం అయింది, ఆ తర్వాత కాన్ఫిడెన్స్ అయింది, విల్ పవర్ అయింది, ఆ తర్వాత నీకు నమ్మకం అంటే దేవుడు అయింది, ఆ తర్వాత నీకు సాధించుకునే అంశం అయితే స్లోగన్స్గా మారింది, ఆ తర్వాత పాపం అయింది, ఆ తర్వాత అదే ఫిలాసఫీ అయింది, అదే ఎమోషనల్ అయింది, ఆ తర్వాత అదంతా వద్దనుకుంటే ముక్తి అయింది, ఆ తర్వాత దానికోసం పోరాడితే ఫైట్ అయింది, పోరాడిన తర్వాత గెలిస్తే జస్టిస్ అయింది. అదే ఆలోచన ఇటుపక్క వ్యామోహమైంది, భయమైంది, నమ్మకమైంది, ప్యాషన్ అయింది, అనుమానమైంది, తర్వాత అపజయమైంది, ఆ తర్వాత విజయమైంది, ఆ తర్వాత గర్వమైంది, ఆ తర్వాత కంపారిజన్ అయింది, ఆ తర్వాత చివరికి బాధ అయింది, ఆ తర్వాత మిజరీ అయింది. సో కోరిక అన్నది ఖచ్చితంగా ఉండాలి, కానీ కోరికని రెండు భాగాలు చేసి నేను చూస్తున్నా. ఒకటి ప్రాపంచికమైనవి, ఒకటి ప్రకృతిపరమైనవి. నీళ్లు తాగాలన్న కోరిక మంచిది, డబ్బులు కావాలన్న కోరిక మంచిదే. అవసరం అంటే నీకు ఎంత అవసరమో గుర్తించడమే, అంటే నెసెసిటీ. ఎగ్జాంపుల్, నాకు బట్ట అవసరం, కోరిక కూడా, కానీ 1.5 మీటర్ చాలు అన్నది ఎరుక. అంతకంటే 1 ఇంచ్ ఇచ్చినా వద్దు నాకు. అట్లా ఈ భూమి మీద నాకు ఈ ప్రపంచంలో బతకడానికి ఏ మేరకు ఆర్థిక సమృద్ధి అవసరమో అది గుర్తిస్తే ఈ కోరిక అండ్ అవసరం అనేది ఈక్వల్గా మారిపోతుంది. సో ఎప్పుడైతే అవసరము దాటి బట్ట బాగుంది కదా ఇంకొక 2 మీటర్లు అంటే అప్పుడు కోరిక స్టార్ట్ అయింది. అదంతా దాచుకుంటే దాని పట్ల వ్యామోహం స్టార్ట్ అయింది. ఇది వేరే వాళ్ళ దగ్గర ఉందని తెలిస్తే జెలసీ వచ్చింది. ఇది పోతుందేమో, అమూల్యమైంది అనుకుంటే భయం వచ్చింది. అది రకరకాల రూపాలు తీసుకుంటుంది. ఎవరి దగ్గర లేనిది నా దగ్గర ఉందనుకో, అప్పుడు గర్వం వస్తుంది. ఏ విషయంలో అయినా ఎవరి దగ్గర లేని దగ్గర ఉంటే గర్వం వస్తుంది. ఏ ఐఫోన్ ఫస్ట్ ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఉంది వాడు కొంచెం గర్వంగా ఫీల్ అయి ఉంటుంది. అదర్వైజ్ జస్ట్ ఇట్స్ అ ఫోన్ అంతే, ఏముంది అందులో. అందుకని నా దృష్టిలో కోరిక అవసరము ఇనిషియల్గా సేమ్ కనిపిస్తున్నాయి. ఆ కోరిక అవసరం తీరగానే కోరిక అనేది చాలు. ఉదాహరణ, తినాలన్న కోరిక వచ్చింది, అది అవసరమైన మేరకు తిన్నావు, ఆ తర్వాత ఆ కోరిక ఎండ్ అయిపోయింది. అయినా తినాలనిపిస్తుంది అనుకో, ఇప్పుడు మెల్లగా కోరిక కాస్త వ్యామోహమైంది. అట్లా అది చాలా రూపాలు తీసుకుంటుంది. సో నా దృష్టిలో
కోరిక అండ్ మిజరీ అండ్ గర్వము, ఆ తర్వాత సఫరింగ్, ఇవన్నీ వేరే వేరేగా. ఆలోచన అవసరం ఉంది పరిధి దాటి ముందుకెళ్తున్న కొద్దీ ఇక రుగ్మతలు స్టార్ట్ అవుతాయి. అవి ప్రతి వ్యక్తిలో ప్రతిఫలిస్తాయి. అవి డిపెండ్ అపాన్ ఈచ్ పర్సన్. సార్ ఒకసారి ఆప్ చేయరా? అయిపోయిందిగా ఇంకా అయ్యా. సార్ రికార్డ్ చేయరా సార్?